శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు గుర్తు తెలియని వ్యక్తులు బాంబు పెట్టారని ఈమెయిల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఆదివారం ఉదయం 6:23 శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు ఈమెయిల్ వచ్చింది. ఎయిర్పోర్ట్ బిల్డింగ్ సమీపంలో బాంబులు పెట్టామని అందులో ఉంది. ఈ మేరకు భద్రతా అధికారులు వెంటనే అప్రమత్తమై ఎయిర్పోర్ట్ బిల్డింగ్ తో పాటు పరిసరాలను కూడా క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఎలాంటి బాంబు లేదని నిర్ధారణకు వచ్చారు. అనంతరం శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు బాంబు బెదిరింపు వచ్చింది. బాంబు ఉందంటూ ఈమెయిల్ పంపారు దుండగులు. దీంతో ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. ఎయిర్పోర్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడ ఉన్న అధికారులు, ఎయిర్పోర్ట్లో సెక్యూరిటీ సిబ్బంది ముమ్మర తనిఖీలు చేశారు. ఎలాంటి బాంబు లేదని నిర్ధారణకు వచ్చారు. అయితే కేసు నమోదు చేసుకుని పోలీసులు అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి దర్యాప్తు చేస్తుంటారు. గతంలో కూడా ఇలాంటి ఫేక్ కాల్స్ చాలా వచ్చాయి. ఇది కూడా ఫేక్ మెయిల్ వచ్చిందనే చెప్పి భావిస్తూ ఉన్నారు. మెయిల్ వచ్చిన వెంటనే అధికారులంతా కూడా చాలా క్షుణ్ణంగా బిల్డింగ్లో ఉంది అని చెప్పగానే బిల్డింగ్ అండ్ అలాగే చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు, పార్కింగ్ మొత్తం అంతా కూడా జల్లెడ పట్టారు. అయినా కూడా ఎక్కడ వాళ్ళకి చిన్న క్లూ కూడా దొరకలేదు. సో దీంతో బాంబు లేదు అని నిర్ధారణకు వచ్చి వెంటనే పోలీసులు పిలిచి పోలీసులకి జరిగిందంతా చెప్పి దీనికి సంబంధించి కంప్లైంట్ కూడా చేశారు. సో అధికారులు మాత్రం చాలా అప్రమత్తంగా ఉన్నారు. దీనికి సంబంధించి చాలా అలర్ట్గా ఉన్నారు. ఈమెయిల్ ఎవరు పంపించారు, ఎందుకు పంపించారు, ఆ టైంలో ఎందుకు వచ్చింది అని కూడా గమనిస్తూ ఉన్నారు. గతంలో చూసాము ఇట్లా ఫేక్ మెయిల్స్ కానివ్వండి, ఫేక్ కాల్స్ కానివ్వండి చాలా వచ్చాయి. సో అదేవిధంగా అధికారులు ప్రస్తుతం ఇది ఫేక్ మెయిల్గా పరిగణిస్తున్నట్లుగా చెప్తున్నారు. బట్ అయినా కూడా పోలీసులు కానివ్వండి, అక్కడ ఉన్న సిబ్బంది కానివ్వండి చాలా అలర్ట్గా ఉన్నారు. ఇలాంటి వాటి విషయంలో అప్రమత్తత వహించడం చాలా ముఖ్యం అని చెప్పి అక్కడ వాళ్ళు చాలా అలర్ట్గా ఉండి అంతా కూడా చెకింగ్ చేసి వచ్చిన ప్రయాణికుల్ని కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలించి, అక్కడ ఆల్రెడీ ఎయిర్పోర్ట్లో చాలామంది ఉంటారు. సో సిబ్బందిని అండ్ అలాగే అక్కడికి వచ్చిన ప్రయాణికుల్ని అక్కడ ఉన్న అధికారులు చాలా క్షుణ్ణంగా పరిశీలించి చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు.